నమస్తే తెలుగువారు మన సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు కల్పన. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఈ వేదికకి అమెరికాలో వైఎస్ఆర్సీపీ నాయకుడు అట్లాంటా వాసి పుణ్యాల గురువారెడ్డి నేటి వేదికలో ముఖ్య అతిథి. గురువారెడ్డితో మాట్లాడాలనుకునేవారు కాల్ చేయాల్సిన నెంబర్లు 914023310686, 919505508601. ఐ రిపీట్ ద నెంబర్స్ 914023310686, 919505508601. ముందుగా గురువారెడ్డి గారిని పరిచయం చేసుకుందాం. హలో గురువారెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియో, సాక్షి వేదిక. నమస్తే అండి. ఈ రోజు మొట్టమొదటిగా ఈ సాక్షి వేదిక ద్వారా తెలుగు ఎన్ఆర్ఐని కలుసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. యాక్చువల్లీ మొదటి నుంచి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో గానీ అందరు చాలా మంది ఎన్ఆర్ఐస్ నేను మాట్లాడుతూనే ఉంటాను. ఈ రోజు యుఎస్ లో మాట్లాడకుండా ఇండియా నుంచి మాట్లాడుతున్నట్టు, అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. రైట్. అలాగే మీ ప్రొఫైల్ గురించి మా ప్రేక్షకులకి వివరిస్తారు? నేను సాఫ్ట్వేర్ లో ఉన్నానండి. ఇంతకుముందు బిజినెస్ యూజ్ చేసేవాడిని, ఇప్పుడు ఏం చేయట్లేదు, జస్ట్ వర్కింగ్ అనమాట. అండ్ కొంతమంది మెయిన్ పీపుల్ తోటి కలిపి మేము వర్క్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద యుఎస్. ఓకే, రైట్. ఇంకా మన రాజకీయాల విషయానికి వస్తే బైపోల్స్ సందర్భంగా రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది, మీరు చూస్తున్నారు. దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు? నేను లాస్ట్ ఫ్యూ డేస్ లో నేను ఆల్మోస్ట్ 5 days అయింది ఇక్కడికి వచ్చి. పరకాల్ మాచర్ల కాన్స్టిట్యూన్సీ రెండు బయటకు వెళ్ళాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ దేర్. కొంచెం పరకాల్లో టైట్ ఫైట్ నడుస్తా ఉంది టీఆర్ఎస్ తోటి. అదర్ దాన్ దట్ everybody thinks, and I have the same feeling, we are going to do very well in the bypolls. అలాగే ఏఐసిసి అధ్యక్షుడు ఆజాద్ మాట్లాడుతూ మొన్న దీంట్లో మీటింగ్ లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవాళ్లు, తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చేది కాంగ్రెస్ లో ఉంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినందుకే ఈ అహింస అంతా అన్నట్లు కనపడుతోంది మొత్తం మీద. డెఫినెట్లీ అండి, ఇది పొలిటికల్ వెండెటా. ఎవ్రీబడి నోస్ దట్. మన అపోనెంట్స్ కూడా తెలుసు వాళ్ళు చేసేది వెండెటా అని. అందరూ గమనించాల్సిన విషయం అదే. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇస్తే తీసుకునే కేంద్ర మంత్రులు, వాళ్ళు ఇస్తే తీసుకునే ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి గారిని కూడా చాలా మంది ఈ మధ్య రేణుకా చౌదరి వీళ్ళంతా మేము ముఖ్యమంత్రిని చేశాం, మేము ముఖ్యమంత్రి, మీ సీట్లు మీరు గెలవలేరు. బట్ అట్ ద సేమ్ టైం మీరు మా రాజశేఖర రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి చేయలేదు, ఆయనంతటా ఆయన అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఒక ఘోరమైన పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఎప్పటికీ పవర్లోకి రాదనుకున్న కాంగ్రెస్ పార్టీని ఆయన 2 సార్లు గెలిపించాడు. అది ఆయన గొప్పతనం కానీ సోనియా గాంధీ గొప్పతనం కాదని బీహార్ పోల్స్ లోను ఉత్తరప్రదేశ్ పోల్స్ లో అన్నింటిలో తెలిసిపోయింది. సో వాళ్ళు ఇచ్చేది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో 2.5 ఏళ్ల నుంచి ఎలా కలిసిమెలిసి వాళ్లతోటే ఉండి వాళ్ళ ఇష్యూస్ అని తెలుసుకుని ప్రజానాయకుడిగా ఎదిగాడు. ఆయనకి వీళ్ళు ఇచ్చేది ఏదండి, వీళ్ళు ఎంపీలకు గెలవలేరు, ఎమ్మెల్యేలకు గెలవలేరు, రాజ్యసభలకు పోయి వీళ్ళు మాకు చెప్తారు జగన్మోహన్ రెడ్డికి మేము అది ఇచ్చేవాళ్ళం, మేము ఇచ్చాం, అది ఇచ్చి అట్లాంటి మనుషులు ఉన్నారు. చిరంజీవి లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, రాజ్యసభలు ఇవ్వండి, వాళ్ళు మినిస్టర్లు చేయండి. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చేయాల్సిన పని లేదండి. రైట్. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. లండన్ నుంచి వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం, నేను వెంకటేష్ మాట్లాడాలి. వెరీ గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వర్లు గారు. గురువారెడ్డి గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు, మాట్లాడు. గురువారెడ్డి గారు చెప్పండి సార్. చూస్తున్న రాజకీయాలను చూస్తుంటే నాకు చాలా హాస్యాస్పదంగా ఉందండి. కనీసం వీళ్ళు గల్లీలో కూడా గెలవలేని నాయకులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం చాలా బాధాకరం అండి. కనీసం కిరణ్ కుమార్ రెడ్డి 2000 ఓట్స్ మెజారిటీతో గెలిచారండి 2009 ఎలక్షన్ లో. రేపు 2014 ఎలక్షన్ లో గెలుస్తారో లేదో కూడా తెలియదండి. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం చాలా బాధగా ఉందండి. నేను అనుకోవటం, నేను అంటే రాజకీయాలు బాగా చూస్తూ ఉంటాను, ఈ 18 ఎలక్షన్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. బట్ పరకాల్లో కూడా ఏంటంటే టీఆర్ఎస్ మోసం చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు
ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మళ్ళీ వాళ్ళు స్లేట్ ఫిరాయించి కొండా సురేఖ మీదే నిలబెట్టిన క్యాండిడేట్ చాలా బాధాకరం అండి. ఆ విషయంలో కోదండరామ్ గారు కూడా ఏం మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా. ఒక్క సెకండ్ వెంకటేశ్వర్లు గారు, ఒక్క సెకండ్ వెంకటేశ్వర్లు గారు ఒక్క సెకండ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కానీ వాళ్ళు మనకి ఫేవర్ చేయాల్సిన పని లేదండి. మనకి ప్రజాబలం ఉంది. కొండా సురేఖమ్మ ఆమె క్యారెక్టర్ తోటి, ఆమె కొన్న ప్రజాదరణతో ఆమె గెలవటానికి ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. ఈరోజు వాళ్ళు తెలంగాణ వాదం అనే ఒక దీంట్లో మా ప్రతి పార్టీ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఓటం అనేది చూడలేదు. కాంగ్రెస్ టీడీపీ లాస్ట్ 2009 తర్వాత వాళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు ఇంతవరకు. సో మనం వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ డెఫినెట్ గా కొండా సురేఖమ్మ గారి కంటే మంచి క్యాండిడేట్ పరకాల కాన్స్టిట్యున్సీలోనే లేరు. అది ప్రజలకు కూడా తెలుసు. కానీ తెలంగాణ వాదం అనేది కొంచెం దెబ్బతీస్తుంది మనల్ని. అంతేగాని టీఆర్ఎస్ మోసం చేసింది, బీజేపీ మోసం చేసింది ఇవన్నీ కాదు. టీఆర్ఎస్ మోసం చేయడానికి కదా టీఆర్ఎస్ ఉంది. ఈ రోజు కొత్తగా టీఆర్ఎస్ మోసం స్టార్ట్ చేసింది ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఏ మాట మీద ఎప్పుడు నిలబడ్డారు, ఎప్పుడు ఇది చేశారు, ఎప్పుడు వాళ్ళ మాట మీద నిలబడలేదు, మాట మీద చేయరు. రైట్. అలాగే మనం చిరంజీవి గురించి మాట్లాడుకుంటే మొన్న రాయచోటిలో కాంగ్రెస్ పథకాలు వైఎస్ఆర్ అమలు చేశారు అని చెప్పారు. అసలు తిరుపతి నుంచి ఎన్నికయ్యి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ లో విలీనమయ్యి ఆయన ఇప్పుడు కొత్తగా రాజకీయాల గురించి మాట్లాడుతుంటే, అందులోనూ వైఎస్ఆర్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పథకాలు ఈయన అమలు చేశారు అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు అది తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి ఐక్యూ అక్కడ ఉన్న స్టూల్ కంటే తక్కువ ఉంటుంది. ఆయన అంత పెద్ద తెలియగలవాడు కాదు. ఏదో సినిమాల్లో వచ్చాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు, బాగా డాన్సులు చేస్తున్నాడు అని చెప్పి జనాలు సినిమాలు చూశారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆయన ఎంటర్టైనర్ గా చాలా మంచి మనిషి, చాలా గొప్ప వ్యక్తి. అంతేగాని పాలిటిక్స్ లో ప్రజాసేవలో ఆయన ఎప్పుడూ ఏమీ చేయలేదు. నా ఉద్దేశంలో ఆయన రాజశేఖర రెడ్డి గారిని 2-3 సార్లు చాలా పంజెంట్ గా రిమార్క్స్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసినప్పుడల్లా సూర్యుడికి వెళ్లి తిరిగి ఉమ్మేస్తే ఆయన మొహం మీద పడ్డట్టు, ఆకాశంకి వెళ్లి చూసి ఉమ్మేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈయన గెలుచుకున్న ఎమ్మెల్యే సీట్స్ 18 2009 జనరల్ ఎలక్షన్స్ లో. 294లో 18 సీట్లు గెలుచుకున్నాడు. మనం 18 సీట్లు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బై ఎలక్షన్లు 18 రావడానికి కూడా ఛాన్స్ ఉంది. అంత గొప్ప విక్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. ఆయన 18 ఎమ్మెల్యే సీట్లతోటి నన్ను సోనియా గాంధీ ప్రమోషన్ ఇచ్చింది, రాజ్యసభకు తీసుకెళ్లింది, నన్ను పెద్ద గొప్ప వ్యక్తిని చేసింది అనేది ఆయన డైలాగ్ అనమాట. యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారిని తిట్టే ముందు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే 24 మంది ఎమ్మెల్యేలు ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. 42 మంది ఎమ్మెల్యేలు కావాలి రాజ్యసభకు పోవాలంటే. ఆ 24 ఎమ్మెల్యేలు చనిపోయి ఎక్కడో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్యేలతోటి ఆయన రాజ్యసభ వెళ్ళాడు. అంతేగాని సోనియా గాంధీ చేసింది ఏం లేదు. ఆ 24 సీట్లు రాజశేఖర రెడ్డి గారు గెలిపించిన సీట్లే. సో ఆయన ఉప్పు తినుకుంటా, ఆయన తిట్టా రోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఆయన. దిస్ ఇస్ నాట్ రైట్. We condemn, whatever he has been doing. And ఆయన ఈ మొన్న రామ్ చరణ్ తేజ్ జస్ట్ ట్వీట్ ఏదో ఈ రోజు. ఫస్ట్ మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. వాషింగ్టన్ నుంచి సురేందర్ మాట్లాడుతున్నారు. సురేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే గురువారెడ్డి గారు. నమస్తే అండి. మిమ్మల్ని మీ రైటింగ్స్ చాలా బాగుంటాయి, నేను చూస్తుంటాను. మన జీవితంలో కూడా నేను రెగ్యులర్ గా ఫాలోవర్స్. థ్యాంక్ యూ అండి. చాలా పవర్ తో రాస్తారు. మేము డీసీ ఏరియాలో మేమంతా ప్రొటెస్ట్ చేసినాం రీసెంట్ గా. ఇప్పుడు జరిగేది చాలా క్లోజ్ గా ఫాలో అవుతాం అక్కడ పాలిటిక్స్ అన్ని, ఇక్కడ డీసీ ఏరియాలో కూడా. మీకు తెలిసే ఉంటది, కొత్త ఏం కాదు. మిమ్మల్ని ఆ వేదిక మీద చూసి నాకు సంతోషంగా ఉంది. మీ ఫేస్ ఎప్పుడు నేను చూడలేదు, కానీ మీ రైటింగ్స్ బాగా ఫాలో అయ్యేవాడిని. థ్యాంక్ యూ అండి. మీరు యూ వుడ్ బి మోర్ అసెట్ టు ది పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. ఒకటేంటంటే ఈ పొలిటీషియన్స్ ఇప్పుడు రాబందుల లెక్క కాంగ్రెస్ వాళ్ళందరూ ఆ డయాస్ మీద ఒక 200 మంది కూర్చొని ఎప్పుడు లేని వైఎస్ఆర్ గారు పార్టీని ఆ విధంగా పైకి తీసుకొచ్చి ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలి అని చూపించిన తర్వాత
కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలైపోతే ఇప్పుడు ఎవడూ దిక్కులేని పరిస్థితుల్లో ఒక 200 మందిని డయాస్ మీద పెట్టుకొని ఒక్కొక్కరు వైఎస్ఆర్ జగన్ ని విజయమ్మని వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని నానా మాట్లాడుతుంటే ఒక తెలుగువాడిగా తట్టుకోలేకపోతున్నాం. మేమంతా ఈ రాజకీయాలు ఇంత నీచానికి దిగజారి ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇంత దారుణం మన లైఫ్ లో ఇప్పటి వరకు పాలిటిక్స్ లో ఇటువంటిది జరిగినట్టు ఎక్కడ నాకైతే గుర్తులేదు. అసలు మన స్టేట్ లో ఇప్పటి వరకు ఇటువంటి జరిగినట్టు దాఖలాలు లేవు. సో ఈ బాధని మీతో పంచుకుందా అని చెప్పి కాల్ చేశాను. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ వీ ఆల్ ఫీల్ ద సేమ్. సురేందర్, వాట్ ఎవర్ యూఆర్ థింకింగ్, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతివాడు ఆలోచన అదే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చీపురుపల్లి ఆయన గెలవడానికి, పిల్లర్లో ఈయన గెలవడానికి రాజశేఖర రెడ్డి గారే క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు వాళ్ళ కాన్స్టెన్సీ దాటి, వాళ్ళ నియోజకవర్గ పరిధి దాటి క్యాంపెయిన్ చేసిన నాయకుడు అంటూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు లేడు. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళలాగా వెళ్లి వాళ్ళేదో పొడుస్తాం ఇది చేస్తామని చెప్పేసి వెళ్తున్నారు. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ దెమ్. చిరంజీవి గాని మీరు వాళ్ళ వచ్చిన సభలకి వచ్చిన ప్రజలను చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఆలోచన రావట్లేదు. వైఎస్ఆర్ ను తిడితే మమ్మల్ని ప్రజలు యావగించుకుంటారు అనే ఆలోచన ఇంతవరకు రావట్లేదంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచించుకోవాలి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం గుడ్ డేస్ చూస్తాము. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో పడి ఉన్న కాంగ్రెస్ ని తీసుకుని వచ్చి స్టేట్ లో, సెంట్రల్ లో రెండిట్లో పవర్ లో తీసుకుని వస్తే వాళ్ళు ఈ రోజు ఆయన కుటుంబానికి ఇచ్చే గౌరవం అది. ఎస్పెషల్లీ విజయమ్మ గారిని, జగన్ అంటే వాళ్ళకి పవర్ఫుల్ లీడర్, దే కుడ్ నాట్ ఫేస్, ఏది పడితే అది ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే ఒక అర్థం ఉంది. కానీ విజయమ్మ గారి సూట్ కేసులు రోడ్డు మీద పడేసి ఆ బట్టలు అన్ని చెక్ చేయటం, అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఫర్ చంద్రబాబు, బొత్స సత్యనారాయణ అండ్ ఎవ్రీబడి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ ఈవెన్ ఇఫ్ దే డూ ఇట్ విత్ విజయమ్మ గారు. బట్ ఆ అమ్మ దీన్ని ఇంత అవమానంగా చేస్తున్నారంటే వాళ్ళ గొయ్యి ఇంతకుముందు 40-50 ఫీట్లో తవ్వుకొని ఉన్నారు, ఇంకా ఇంకొక 50 ఫీట్లు తవ్వుకుంటున్నారు రోజుకి. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దెమ్. మీరు అన్నట్టు కరెక్ట్. ఇంతవరకు నేను 1977 నుంచి పాలిటిక్స్ ఫాలో అవుతున్నా. ఈ రోజు వరకు ఈ లాస్ట్ 2 years లో కాంగ్రెస్ వాళ్ళు టీడీపీతో కొల్లీడ్ అయ్యి చేస్తున్న రాజకీయాలు మనం ఎప్పుడు కని విని ఎరగలేదు. ప్రాబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ అట్లనే చూస్తామేమో. లెట్స్ బ్రేస్ ఫర్ ద స్టార్మ్. రైట్. అలానే ఇందాక మనం చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాం. రామ్ చరణ్ తేజ గురించి మాట్లాడుతున్నారు, చెప్తారా? రామ్ చరణ్ తేజ ట్వీట్ కొట్టడం, అతను ఏమనుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డిని అసలు ఏమని ఆలోచిస్తున్నాడు అతని లెవెల్ ఎంత, అతని ఇదెంత? 3 సినిమాలు తీస్తే 2 సినిమాలు ఫ్లాప్, ఏదో సినిమా హిట్ అయింది. చిరంజీవి కొడుకుగా ఈ రోజు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని సినిమా హీరో అయ్యాడు. కానీ ఆయన సొంతంగా స్వతహాగా ఎక్కడో ఏ గుంటూరు జిల్లాలోనూ కరీంనగర్ జిల్లాలోనూ పుట్టుంటే హీరో కాదు కదా, కనీసం ఒక ఎక్స్ట్రా కింద కూడా పనికిరాని క్యాండిడేట్ అతను జగన్మోహన్ రెడ్డి గురించి ట్వీట్ చేసే అంత లెవెల్కి వచ్చాడంటే జస్ట్ బికాజ్ ఆఫ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ జగన్మోహన్ రెడ్డి విషయంలో అతను అటు మాట్లాడడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరి గురించి అట్లాంటి మాటలు మాట్లాడిన పరిస్థితి ఎప్పుడు లేదు. ఆయన చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఐ విష్ రామ్ చరణ్ తేజ వుడ్ ఫాలో జగన్మోహన్ రెడ్డిస్ బిహేవియర్ అండ్ బీ నైస్ టు ఎవ్రీబడి. రైట్. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. కువైట్ నుంచి ఎల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎల్లారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నేను చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటాను సార్. చెప్పండి సార్. అతనికి ఏమన్నా పిచ్చా మెంటలా సార్? రాజశేఖర రెడ్డి సార్ నా మాట మాట్లాడతాను, జేబులో నుంచి పెట్టిన డబ్బులు కాదంటారు. ఎన్ని ఇంత ముందు ఎక్కడ పోయారు సార్? మొన్నటి వరకు నేను రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజకీయం నేర్చుకున్నాను అన్నాడు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చుట్టూ కాదు, అదంతా సోనియమ్మదే అంటాడు. ఇంతకు ముందే చెప్పాను కదా ఎల్లారెడ్డి గారు, బేసికల్లీ చిరంజీవి గారికి ఐక్యూ అంత పెద్ద ఎక్కువ లేదు. ఆయన పెద్ద తెలివిగల మనిషి కాదు. ఆయన
ఆయన నిన్న చెప్పింది ఈ రోజుకి గుర్తుపెట్టుకుని నిన్న చెప్పాను కదా ప్రజలేమనుకుంటారు అని ఆలోచించే శక్తి ఆయనకు లేదు. నిన్న ఒకటి చెప్తాడు, ఈ రేపు ఒకటి చెప్తాడు, ఎల్లుండి ఒకటి చెప్తాడు. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ చిరంజీవి, హీఈస్ ఎ డెడ్ స్నేక్. రైట్. కువైట్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. గంగాధర్ మాట్లాడుతున్నారు. గంగాధర్ గారు నమస్తే అండి. గంగాధర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. రైట్. గురువారెడ్డి గారు బాగున్నారు. చెప్పండి మేడం. ఇక జగన్ నిందలేస్తున్నారు మేడం. గురువారెడ్డి గారు ఉన్నారు. మీరు గురువారెడ్డి గారితో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇవ్వండి మేడం. మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి. హలో సార్. చెప్పండి సార్. నేనంటాను సార్. నేను కువైట్ నుంచి కాల్ చేస్తాను సార్. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటండి? ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినందుకు మాకు చాలా బాధగా ఉంది సార్. అందరికీ బాధగానే ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రము, దేశము, అన్ని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అందరూ కాంగ్రెస్ హైకమాండ్ కన్సర్న్ లో పనిచేస్తున్నారు. మనం చేయగలిగింది ఏం లేదు. మనం ఈరోజు బాధ ఉంటే లోపల దిగమింగుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని సైట్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అన్ని సైట్స్ నుంచి మనం బలోపేతం చేసుకోవాలి. రేపు అనే రోజు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన సత్తా ఏందో చూపించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లోను, స్టేట్ లో ఎక్కడా కనపడదు. మనం అప్పుడు దెన్ వీ కెన్ సెలబ్రేట్. దట్స్ ఆల్ వీ కెన్ డూ. ఈ రోజు వాళ్ళు రాళ్ళేస్తారు, వాళ్ళ చేతుల్లో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. దాన్ని మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకోకపోతే కష్టం. ఇప్పటి నుంచి అయినా కానీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ దే పవర్, దే విల్ షో ఇట్ అండ్ అవర్ డేస్ విల్ కమ్ అండ్ వెన్ దే విల్ బి హైడింగ్. రైట్. సౌదీ నుంచి మహబూబ్ బాషా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మహబూబ్ బాషా గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మాట్లాడాలా గంగాధర్ సార్తో? ప్లీజ్ అండి, ప్లీజ్. గంగాధరం సార్తో మాట్లాడాలా? గురువారెడ్డి గారండి. మహబూబ్ బాషా గారు గురువారెడ్డి గారండి, మాట్లాడండి. గురువారెడ్డి సారే. నమస్తే మేడం. నేను యాక్చువల్లీ సౌదీ నుంచి మాట్లాడుతున్నాను. ఈ కంటెంట్ మీద వచ్చి ఉన్నాను రైతుడిలో. రైట్, చెప్పండి. ఈ రోజు మీరు చూసి ఉంటారు రైతులో జనాభా ఏ విధంగా ఉంది. అసలు జనాభాను చూసి మీరు డిక్లేర్ చేయగలరు కాంగ్రెస్ పార్టీకు గాని టీడీపీ గాని డిపాజిట్లు రావని. ఇది వాస్తవం. అయితే ఒక జగనన్నను, ఆ ఫ్యామిలీను ఒక ఏమంటారు అందరూ కలిసి అటాక్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. కిరణ్ కుమార్ రెడ్డి, నేను 1991-92లో మదనపల్లి చదువుకున్నప్పుడు రామచంద్రారెడ్డి అనే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక బీద స్టాండర్డ్ కు టికెట్ ఇస్తే అతని మీద ఓడిపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత 5 ఏళ్లకు రాజశేఖర పోయి అతన్ని గెలిపించారు. నేను మాట్లాడుతున్నాను క్లియర్ కాదండి, అది వైల్పాడ్ నియోజకవర్గం గురించి ఇంతకు ముందు ఉండిందన్నమాట. అలాంటి వ్యక్తి ఈ రోజు రాజశేఖర రెడ్డి వల్ల సీఎం అయినాడు. అతను వచ్చి ఆ ఫ్యామిలీ మీద ఈ విధంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు, ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా 100% 2014లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యం. వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మ కావచ్చు, జగన్ కావచ్చు, ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇది నా అంతర్మదనం. థ్యాంక్ యూ అండి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మీకు అంత అభిమానం వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఉండటం నాకు సంతోషంగా ఉంది. చాలా మందికి అట్లే ఉంది. డెఫినెట్ గా ఈ రోజు తప్పులు చేస్తున్న కాంగ్రెస్ నాయకులంతా తర్వాత చింతించాల్సిన టైం వస్తుంది. మనం చూస్తాం. అది మనం ఎక్కడికి పోము, ప్రజలు ఎక్కడికి పోరు, మనం చూస్తామండి. రైట్. అలాగే 26 జీవోలది వైఎస్ఆర్దే బాధ్యత
మిగతా మంత్రులది కాదు అని చెప్పేసి, ఎవరైతే దీంట్లో ఉన్నారో ఆ మంత్రులది కాదు అని చెప్పి సీఎం కిరణ్ చెప్తున్నారు. మరి కేంద్రంలో జరిగిన ఆయా స్కామ్లకు సంబంధించి వాళ్ళని బలి చేశారు. మరి దీనికి ప్రధానికి సంబంధం లేదంటారు. ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా వాళ్ళ స్టేట్మెంట్స్ ని రైట్. చేసుకుంటున్నారు. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ఖతర్ నుంచి వేణు మాట్లాడుతున్నారు. వేణు గారు నమస్తే అండి. నమస్తే సార్, మేడం గారు బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? మీ వేదిక చాలా బాగుంటుందండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మనకి అంటే బయట వాళ్ళకి తెలియట్లేదు అంతగానో. మీరు ఈ పెట్టిన వేదిక గురించి చాలా థ్యాంక్స్. తర్వాత నేను ఒక చిన్న సాకుతో చెప్పాలనుకుంటున్నాను. షూర్, చెప్పండి. మన ఊర్లోనూ కుక్కలు మురుగు తింటారంట, జంగ పరపతి పోదాటండి. ఏమండి మళ్ళీ చెప్పండి క్లియర్ గా. కుక్కలు మురుగుతుంటాయి కదండి. అవునండి. అదే జంగమూడి పరపతి పోతుంది అంటే జంగమూడి అడుక్కుంటూ వెళ్ళిపోతుంటాడు, కుక్కలు మాత్రం మురుగుతుంటాయి. బాగుంది. ఆ టైప్ లో ఉందండి. ఏంటంటే చిరంజీవి గానీ, చంద్రబాబు నాయుడు గానీ, ఈ కిరణ్ కుమార్ గానీ వీళ్ళు చేసే వ్యాఖ్యలు, వీళ్ళు చేసే కామెంట్స్ ఆ రీతికి వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడే హక్కు కూడా వీళ్ళకి లేదు. పార్టీ పెట్టుకుని పార్టీ అమ్ముకున్న వాళ్ళు మన ఇప్పుడు ఇక్కడ తేడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, చిరంజీవి పదవుల కోసం సపోర్ట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, తన పార్టీని 60 లక్షల మంది ఓట్లు వేసిన పార్టీని కాంగ్రెస్ పార్టీలో నిలువున ఒకే రోజు కలిపేశాడు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి హీ వాజ్ అన్ ఎంపీ. ఆయన ఎంపీగా ఉండి కడప నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చి సొంతంగా గెలిచి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. అది నక్కకి నాగలోకానికి తేడా అంటే చిరంజీవికును జగన్మోహన్ రెడ్డికి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, బేసికల్లీ నా ఉద్దేశంలో ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ట్విస్ట్ చేయాలో, ఏ విధంగా ట్వీట్ చేయాలో, ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఆ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు నమ్ముతారా లేదా ఇది అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎన్ని చెప్పినా గానీ ఈ రోజు వీళ్ళకి సంబంధం లేదు, ఈయనకే సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో పెట్టారు, ఛార్జ్ షీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఇదే పాలసీలో వాళ్ళు యూపీఏ 2లో, యూపీఏ 1, యూపీఏ 2లో చేయదలుచుకుంటే ఆల్మోస్ట్ అందరు మినిస్టర్లు జైల్లో ఉంటారు. ఈరోజు ప్రధాని జైల్లో ఉంటాడు, సోనియా గాంధీ జైల్లో ఉంటుంది. వాళ్ళు చేయంది ఏమీ లేదు ఎక్కడ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్ చేస్తున్నారో క్విడ్ ప్రోకో, దానికంటే 100 times క్విడ్ ప్రోకోలు చాలా చేశారు వాళ్ళు. ఒకటేంటంటే సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు. అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. బొత్స సత్యనారాయణ, లగడ్పాటి రాజగోపాల్, హూ హ్యాస్ సో మెనీ కంపెనీస్, షెల్ కంపెనీస్ ఇన్ మారిషస్. మద్యం ఉంది, సోనియా వచ్చి బోఫోర్స్ కేసు ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసేసి కేవలం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. రైట్, దీని గురించి మనం మాట్లాడే ముందు ఇంకో కాలర్ తీసుకుందాం. కువైట్ నుంచి రాము మాట్లాడుతున్నారు. రాము గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. గురువారెడ్డి గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. రాము చెప్పండి. ఇప్పుడు చిరంజీవి వచ్చేసి ఇది ఇప్పుడు మెడ్రాస్ లో ఈ 35 కోట్లు దొరికిన దానికి వాడిని పట్టుకొని కొట్టాలని చిరంజీవిని. ఒక నియోజకవర్గంలో గెలుస్తున్నవాడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి అటెంటే మాట్లాడతా మునాలో ఒక నియోజకవర్గంలో గెలుతలేడు, పోటీ చేసి గెలుతలేడు. అదే ఎట్నా తిరుపతిలో ఎట్నో ఫ్యాన్స్ గెలిపించాడు, సొంతూరులోనే ఊహ కొట్టింది. అక్కడ ఓడి వచ్చేసి ఇప్పుడు నాకు ఇది ఉంది, వానికి ఏమి ఇంకోసారి చేయడానికి జనాలే బుద్ధి చెప్తారు బాగా. ఇప్పుడు ఒకటండి, చిరంజీవి ఆయన ఓన్ క్యాండిడేట్స్ ని 2009 నుంచి ఆయన ప్రచారం చేస్తున్నాడు. 2009 నుంచి ఈ రోజు వరకు చాలా కాన్స్టిట్యూన్సీస్ లో ప్రచారం చేశాడు. ఆయన ఇప్పటి వరకు గెలిపించగలిగింది 18 సీట్లు.
ఈ 3 ఏళ్లలో ఆయన ఎన్ని చోట్ల తిరిగాడంటే అన్ని చోట్ల తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ ఈ 18 ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మొత్తం కలిపి కూడా ఆయన స్కోర్ 18 ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి 18 మందిని గెలిపిస్తాడు. అప్పుడు చిరంజీవి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేనెవరిని, నా కెపాసిటీ ఎంత, నేను ఎందుకు అంత ఎక్కువ మాట్లాడుతున్నాను, ప్రజలు ఎందుకు నన్ను ఇంతకుముందు హీరోలాగా చూసేవాళ్ళు ఇప్పుడేమో జీరోలాగా చూస్తున్నారు, అసలు జాలి పడుతున్నారు అనేది అతను ఆలోచించుకోవాల్సిన విషయం. మనం దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ కాల్ అండి. రైట్, ఉదయ్ టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నారు. ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురవరెడ్డి గారు. నమస్తే ఉదయ్ గారు. బేసికలీ మీరు 26 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నారు. ద మినిస్టర్స్ ఖచ్చితంగా వితౌట్ దెమ్ గెటింగ్ అరెస్టెడ్, వితౌట్ దెమ్ బీయింగ్ సెంట్ ఇన్ టు జైల్, ఇట్స్ అన్ఫార్చునేట్. ఈ రకంగా జగన్ మీదకి రావడం అన్నది ఇట్స్ అ బిగ్ టోటల్, ఐ థింక్ ఇట్స్ టోటల్ వైలేషన్. If CM is defending these ministers, even CM should go into jail. That is what should happen, because they are all, everybody are a part of what they did. Corruption antu jarigindi ante all ministers should be booked without any hesitation. Government sommu praja dhanamu పోయింది అన్నప్పుడు దాని మీద సంతకాలు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ముందు లోపల తోయాలి. ఎవ్రీబడి. ఇప్పుడు ఇంత బోఫర్స్ గురించి మాట్లాడుతున్నారు. బోఫర్స్ స్కామ్ గురించి కిక్ బ్యాక్స్ తీసుకున్న మనుషులు తీసుకున్న అమౌంట్ కి ట్యాక్స్ కట్టారు. అక్కడ అమౌంట్, వాట్ ఎవర్ అమౌంట్ దే రిసీవ్ చేసుకున్న అమౌంట్ కి అక్కడ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టుకున్నారు. సో దే యాక్సెప్టెడ్ ది బ్రైబ్. మనం టీబీఐకి ఏంటంటే ఆ మాత్రము కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేక ఖర్చు అయిపోతుందని చెప్పి క్లోజ్ చేసిన కేసు ఇది. సిబిఐ ఇన్వెస్ట్ చేయలేక కదండి అది. ఆయన కట్రోచిని బ్రిటన్ లోనో సమ్ యూరోపియన్ కంట్రీలో దే కాట్ హిమ్ అండ్ యాక్చువల్లీ బెగ్ ద సిబిఐ టు కమ్ అండ్ పిక్ హిమ్ అప్ అండ్ దే డి నాట్ వాంట్ టు డూ ఇట్. అంటే ఆయన మాకు అవసరం లేదండి, వదిలేసేయండి అని చెప్పారు వాళ్ళు. కట్రోచి ఎవరు అంటే సోనియా గాంధీకి క్లోజెస్ట్ ఫ్యామిలీ అన్నమాట. సో అదేమీ ఆశ్చర్యం కాదు. ఇంకా మినిస్టర్ల దగ్గరికి వచ్చేసరికి 6 మినిస్టర్లు అంటున్నారు. 6 మినిస్టర్లే కాదు, నా ఉద్దేశంలో ఏంటంటే, వన్స్ ఈ 6 మీద ఇచ్చేసి రాజశేఖర రెడ్డి గారి మీద నిజమైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ద ఛార్జ్ షీట్ షుడ్ ఆల్సో ఇంక్లూడ్ సోనియా గాంధీ. ఎందుకంటే ఆమె ద సుప్రీం లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, రెండోసారి ఆయన సీఎం గానిచ్చింది. అంత కరప్ట్ అంత ఇది అని అనుకున్నప్పుడు ఆయన రెండోసారి సీఎం గానికుండా ఉండాల్సింది, మధ్యలోనే తీసేయించి ఉండాల్సింది. వీళ్ళు ఈ రోజు చాలా చాలా ఊవాచాలు చేస్తున్నారు. చాలా చాలా గొప్పగా కాంగ్రెస్ పార్టీ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, మా సీఎంలనే మేము పట్టుకుంటాము, మా సీఎం కొడుకులనే మేము అరెస్ట్ చేస్తాం అన్నట్టు ఏదో ఫీలింగ్ పెడుతున్నారు. యాక్చువల్లీ అది తప్పది. వాళ్ళు మొదటి నుంచి కామ్ గా ఉన్నారు. ఏం జరగకపోతేనే కామ్ గా ఉండాలి. ఏమైనా జరిగి ఉంటే వాళ్ళు అప్పుడే తీసేసి ఉండాలి ఆయన్ని. రైట్, ఓమన్ నుంచి భానుచందర్ మాట్లాడుతున్నారు. భానుచందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గురువారెడ్డి గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు, మాట్లాడచ్చు. గురువారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ మాకు గుడ్ మార్నింగ్. రైట్, చెప్పండి భానుచందర్ గారు. సార్, ఇది జగన్ గారు బయటకు వెళ్తారా లేదా అంటే పడన్ ఇంకొకసారి చెప్పండి. భానుచందర్ గారు రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. వాట్ హీ ఆస్క్డ్ వాజ్ జగన్ గారు బయటకు వస్తారా అని. జగన్ గారు బయటకు రాకుండా ఎక్కడికి పోరు. జగన్ గారు బయటకు వస్తారు. మనం మళ్లీ సేమ్ ఓల్డ్ నాయకుడిని చూస్తాము. ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అతను. ప్రజల్లో తిరిగి డెవలప్ అయిన ప్రజానాయకుడు ఆయన ఎక్కడికి పోరు. ఆయన మళ్లీ వస్తారు మన దగ్గరికి. రైట్, భానుచంద్ర గారు, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. వేదికలో మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. పెద్దాయనా ఇది స్వార్థపు లోకం, పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం, పెద్దాయనా దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు, పువ్వు
పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమపు సూర్యుని దాచి పెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా 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 ఇది స్వార్థపు లోకం పెద్దాయనా 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 ఇది చెడు కలికాలం పెద్దాయనా దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలుపు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమపు సూర్యుని దాచి పెట్టగలదా కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే తెలమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే తెలమ్మ, నమస్తే నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేదిక. గురువారెడ్డి గారు, చంద్రబాబు గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు ఓట్లేస్తే జైలుకి వెళ్తారు, జగన్ కి ఓట్లేస్తే అని, దీనిపై మీ అభిప్రాయం? ఇక మొదటి నుంచి చంద్రబాబు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చంద్రబాబు రాజకీయ కీర్తిశేషుడు. ఆయన ఆల్రెడీ రాజకీయంగా ప్రజలెవరు నమ్మట్లేదు. ఆ దాంట్లో చూస్తే ఆయన గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ స్టిల్ ఆయన అన్న మాటలు మనం మొదట్లో 2004లో వైఎస్ఆర్ గెలిచినప్పుడు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ దట్ హీ గేవ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ వాజ్ దట్ పీపుల్ మేడ్ మిస్టేక్ అండి, ప్రజలు తప్పు చేశారు, వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఆ రోజు కించపరిచాడు ప్రజల్ని. తర్వాత చాలా జగన్మోహన్ రెడ్డి మీటింగులకి చాలా మంది జనాలు వస్తున్నారంటే బిర్యానీ ప్యాకెట్లు సారాయి తాగడానికి వస్తున్నారు, అంతేగాని వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నాడు అప్పుడు. తర్వాత ఇప్పుడేమో జగన్ 14 ఏళ్ళు జైలుకు పోతాడు. దిస్ ఇస్ సబ్జుడిస్. యాక్చువల్లీ ద కేస్ ఇస్ అండర్ కోర్ట్ సిస్టమ్. ఈ 14 ఏళ్ల జైలు శిక్ష అనేది సీఎం కిరణ్ మొన్న సభలో మాట్లాడుతూ విచారణలో ఉండగా ఒక మనిషి మీద ఈ వ్యాఖ్యలు చేయడం అనేది అసలు ఎంతవరకు సబబు అనేది వాళ్ళు చూడలేదు కదా. ఇప్పుడు ఈ రోజు విజయమ్మ గారి సూట్ కేసులు రోడ్డు మీద పడేసి చేస్తున్నారంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, లేడీస్ సూట్ కేసులు అంటే జనరల్ గా అసలు లేడీ కానిస్టేబుల్స్ ఉండాలి, లేడీ పోలీసులు ఉండాలి. సూట్ కేసు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మిగిలిన వాళ్ళని అట్ ద సేమ్ టైం చంద్రబాబుదిను, కిరణ్ కుమార్ రెడ్డిదిను, బొత్స సత్యనారాయణ అందరిది చేస్తున్నారు. ఇది కేవలం ఏంటంటే ప్రచారానికి లేట్ చేయాలి, అడ్డపడాలి అని చెప్పే దాని మీదే కనిపిస్తోంది ఇదంతా. ప్రచారం అడ్డం అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు. ఆమె కొంచెం లేట్ అవుద్ది కానీ ప్రజలు ఎక్కడికి పోవట్లేదు, ప్రజలు అక్కడే ఉంటారు, కొంచెం లేట్ గా వెళ్తుంది. సభలకి జన ప్రభంజనం. చంద్రబాబు విషయానికి వస్తే అతను బ్లాక్ మెయిల్ చేస్తాడు, ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేసే కెపాసిటీ ఉంది అతనికి. సో ఆయన పెద్ద మనం ఈ విషయంలో కొంచెం క్షమించి వదిలేయాలనుకుంటా. ఎందుకంటే ఆయన పెద్దగా పట్టించుకొని అట్లాంటి కీర్తిశేషుడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్. ఎక్కువ బయట నుంచి రహమతుల్లా మాట్లాడుతున్నారు. రహమతుల్లా గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మేడం, ప్రచారానికి గులాం నబీ ఆజాద్ ను తీసుకుని వచ్చినారు కదా, ఆయన చెప్తున్నారు ముస్లింలకు 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు కదా. పక్క రాష్ట్రంలో లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఉంది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎందుకు తీసేసినారు దాన్ని?
ఇప్పుడు గులాం నబీ ఆజాద్ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఆయన రాయచోటిలో మాట్లాడుతూ ఉన్నాడమ్మా. వాళ్ళు ప్రచారం ఎలా ఉంది అంటే, ఒక రౌడీల్లాగా చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, గులాం నబీ ఆజాద్ నాలుగు రౌడీల్లాగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కనీసం స్పందన కూడా లేదు. కుర్చీలేసి ఏసీలేసి కూర్చొని పెట్టినా కానీ వాళ్ళు కూర్చోవడం లేదు అక్కడ. కానీ విజయం వస్తే మాత్రము నిలబడి 5 గంటల ప్రచారం లేట్ అయినా కానీ నిలబడుతున్నారు. అలాగే రైల్వే కోడూరులో బచ్చాల చెంగలాయుడు అక్కడ బొజ్జర్పల్లిలో ప్రచారానికి పోతే చేయలేదమ్మా. ఈసారి రైల్వే కోడూరులో తక్కువ అంటే 30-40 వేల మెజార్టీ వస్తుందమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా ఓట్లు లేని చిన్న వయసు పిల్లగాలను కూడా ఓటర్ లిస్ట్ లోకి ఎక్కించుకుంటున్నారమ్మా. అలాగే కాంగ్రెస్ పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లే వచ్చేసి ఆయన ముఖ్యంగా మర్చిపోయినమ్మా, గులాం నబీ ఆజాద్ గురించి చెప్పాలా. గులాం నబీ ఆజాద్ ను ఈసారి ఎక్కడైనా కానొస్తే ముస్లింలు కొట్టి చంపుతారమ్మా రాజశేఖర రెడ్డి గురించి తప్పుగా చెప్తే. రైట్ రహమతుల్లా గారు, మీ ఆవేదన అర్థం చేసుకోగలం. గురువారెడ్డి గారు మీరేం చెప్తారు? రహమతుల్లా గారు, బేసికలీ ఆజాద్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేడు. ఆయన సీట్ ఆయన గెలుచుకోలేడు. ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఏదో ఇప్పుడు బేసికలీ ఏంటంటే నార్త్ ఇండియా నుంచి లీడర్స్ దిగుమతి చేసుకుని వాళ్ళని తీసుకుని వస్తే వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో గానీ సౌత్ ఇండియాలో ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళకి డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువ అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు మురిసిపోతా ఉంటారు, ఒకళ్ళని కొట్టుకుంటా ఉంటారు. సో ఆజాద్ లాంటి వాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. అంతకంటే ఏం లేదు. ఆజాద్ చెప్పినా, దేవుడు వచ్చి చెప్పినా, సోనియా గాంధీ చేసినా గానీ ఎవరు ఇక్కడ ప్రజలు, ఇప్పుడు ముస్లిం సోదరులకి తెలుసు, ఆయన రాజశేఖర రెడ్డి గారు పూర్ ముస్లింస్ ని వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడం కోసం 4% రిజర్వేషన్ తెచ్చింది. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ ఇట్. ఈ రోజు వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయట్లేదు. ఆ పథకం తెచ్చింది మేమే అని చెప్పేసి చెప్పుకుంటే, ఇప్పుడు చెప్పుకోవడానికి 100 చెప్పుకోవచ్చండి. మీరు చెప్పుకోవచ్చు నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని. నేను నమ్మితే మీ దగ్గర 1000 కోట్లు ఉన్నా లేకపోయినా కానీ ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. ఇక్కడ ప్రజలు నమ్మరు. ఆజాద్ని కానీ, సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీ కానీ ఎవరిని నమ్మరు. యూపీలో నమ్మట్లేదు, బీహార్లో నమ్మలేదు, ఆంధ్రప్రదేశ్ లో నమ్మరు. ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చి క్యాంపెయినింగ్ చేసినా గానీ 18 వాళ్ళు ఓడిపోతారు. అది క్వశ్చన్. రైట్. అలాగే ఇందాక మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటే వేస్ట్ అన్నారు. ఇక్కడ ఒక విషయం అర్థమైంది. చంద్రబాబు గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు తను ఒక విషయం మాట్లాడుతూ ఓట్లేస్తే ప్రజలందరూ జైలుకు వెళ్తారు అని చెప్పేసి ఇంకా రకరకాలుగా మాట్లాడారు. అసలు అతని ఏమంటే గెలవము అనే దాని మీద ఈ మాటలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చా మనం? యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఒక రకమైన ఫీలింగ్ ఏం తెద్దాం అనుకుంటున్నారంటే, నాకు క్లియర్ గా అర్థమయ్యేది, జగన్మోహన్ రెడ్డి అనే అతను పొలిటికల్ గా వయబుల్ కాదు, ఆయన్ని జైల్లోనే ఉంచుతారు, ఈడీ కేసులు అవి ఇవి పెట్టేసి ఎన్నేళ్ళలో ఉంచుతారు, ఆ పార్టీ నిలవదు, ఇంకా ఆ పార్టీ నిలవకపోతే ఎవరికి ఓట్లేస్తారు అనే యాంగిల్లో ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి ఆయన ఆ మాట అన్నందుకు మీరు జగన్ కు ఓట్లేస్తే మీరు కూడా జైలుకు పోతారు. యాక్చువల్లీ దర్ షుడ్ బి ఎ కేస్ ఆన్ హిమ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అండ్ హీ షుడ్ బి అరెస్టెడ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అతను ఆ టైప్ లో ప్రజలను బెదిరిస్తా ఉంటే అసలు యాక్చువల్లీ పంచాయతీ ఎలక్షన్ లోనే కొడతాను తంతాను అని ఎవడన్నా అంటేనే అరెస్ట్ చేసేస్తారు. అట్లాంటిది ఇతను మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాము అని చెప్పేసి అంటే ఇతను అరెస్ట్ చేయాలి. దట్స్ మై ఒపీనియన్. రైట్. కువైట్ నుంచి మల్లికార్జున్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. మల్లికార్జున్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. గురువారెడ్డి గారు నమస్తే సార్. మల్లికార్జున రెడ్డి గారు నమస్తే అండి. జగన్ సార్ జైల్లో ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ప్లస్ ఈ బొత్స సత్యనారాయణ గాని, చిరంజీవి గాని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు చిరంజీవికి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు. పార్టీ పెట్టుకున్నాడు 2 సంవత్సరాలుగా లేకుండా పార్టీని అమ్ముకున్నాడు కాంగ్రెస్ కు. మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గురించి ఎలా మాట్లాడుతున్నారు చిరంజీవి. ఇంతకుముందు
బొత్స సత్యనారాయణ రాజశేఖర రెడ్డి లేకుండా అంటే బొత్స సత్యనారాయణ అనేవాడే లేడు ఉన్నాడు. కానీ బొత్స ఎట్లా మాట్లాడుతున్నా అంటే విజయం గారిని కూడా పేరుతో పిలిచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పొయ్యే కాలం వచ్చినప్పుడు చాలా విపరీతమైన బుద్ధులు పుడతాయండి అందరికీ. ఇప్పుడు బొత్స సత్యనారాయణ విజయం గారిని అవమానంగా మాట్లాడినా ఈ బజార్ రౌడీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్ గారు ఇంతవరకు ఎవరిని ఏ నాయకుడిని అమర్యాదగా మాట్లాడలేదు. అది ఇప్పుడు జగన్ ని పెంపకం సరిగ్గా లేదని చెప్పేసి వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. వీళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తుంటే అసలు వాళ్ళ అమ్మోళ్ళు వీళ్ళు బజార్లో వదిలేశారేమన్నట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళని. సో జగన్ హ్యాస్ ప్రూవ్డ్ టు బి ఏ గ్రేట్ సన్ అండ్ గ్రేట్ ఫాదర్ అండ్ గ్రేట్ హస్బెండ్. there is no question about it. Great leader. We all love him. ఆయన దగ్గర వీళ్ళు బిహేవియర్ లో కానీ దేంట్లోనైనా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చంద్రబాబు ఆల్వేస్ రిఫర్స్ టు హిమ్ యాజ్ సంబడి హూ హ్యాస్ గాన్ వేవర్డ్ అని. వాళ్ళ కొడుకు వ్యవహారం కరెక్ట్ గా మాట్లాడదలుచుకుంటే ఈ టీవీ స్టూడియోలో మాట్లాడకూడదు. అట్లాంటి బుద్ధులున్న మనిషి ఆ అబ్బాయి. సో జగన్మోహన్ రెడ్డి గురించి బొత్స సత్యనారాయణ మాట్లాడినా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడినా అని ప్రజలే వాళ్ళని అసహించుకుంటారు. మనం ఏం చేయాల్సిన పని లేదు దాని గురించి. అలాగే చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుతుంది. మేము అధికారంలో రాకముందు వచ్చిన తర్వాత వైఎస్ అమలు చేసిన పథకాలన్నీ మేము ప్రవేశపెట్టాలనుకున్నాం. కానీ వైఎస్ అధికారంలోకి వచ్చి కాపీ కొట్టి వైఎస్ఆర్ అమలు చేశారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. యాక్చువల్లీ నేను కూడా అనుకున్నాను ₹2 కిలో బియ్యం పథకం పెడదామని 1974లో 3వ తరగతిలో ఉన్నప్పుడు నేను అనుకున్నాను. కానీ నాకు కుదరలే. ఎన్టీ రామారావు వచ్చి ₹2 కిలో బియ్యం పథకం పెట్టాడు. మీరు నమ్మండి మరి అది కూడా. రైట్, గుడ్ జోక్. కువైట్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. సురేందర్ నమస్తే అండి. సార్, ఈ రోజు పోలవరంలోనూ నచ్చబడి పోలవరం అనుకుంటా, పోలవరంలో చిరంజీవి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట అన్నారు సార్. ఇక్కడ ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నీతికి అవినీతికి సినిమా డైలాగ్ అండి. అది సినిమా డైలాగ్ అండి ఆయనది. ఆ మాట సినిమా డైలాగ్ సార్, సినిమా డైలాగ్ అవి. ఇప్పుడు మాకు ఎవరైనా రాజకీయవేత్తలు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి. ఈరోజు అవి చెప్తా ఉంటే ఆ వేదాంతము అంటారు కదా సార్, దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అట్లుంది సార్ అతని పని. ఈ రోజు అతను చేసిన ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి అయితే అతను టీఆర్పీ పార్టీ పెట్టి కనీసం 2 years నడుపుకోలేకపోయి. సురేందర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీ వాయిస్ మాకు రీసౌండ్ వస్తోంది. మాట్లాడండి, మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. హలో, ఈరోజు 290 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అతని క్యాండిడేట్స్ నిలబెట్టి 42 పార్లమెంటు సభ్యులను నిలబెట్టించి వాళ్ళ దగ్గర ఒక క్యాండిడేట్ దగ్గర ఎంత నష్టపోయినారంటే సార్, కోట్లలో తీసుకుని డబ్బులు నష్టపోయి కనీసం వాళ్ళు ఈ రోజు దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు సార్ వాళ్ళు క్యాండిడేట్స్. అతనేమో తమ స్వలాభం కోసము పార్టీని విలీనం చేసి ఏదో పదవుల కోసమో ఏదేదో చేసి ఎన్ని చేసి కనీసం అతను మాట్లాడుతూ ఉంటే విజయమ్మను శర్మిల గారిని కనీసం అక్క జిల్లాలు మనకు ఉన్నారా లేదా, ఏదో నీతో నిజాయితీ అనేది మాట్లాడుతున్నాడు సార్ ఆయన. అసలు మాట్లాడిన అతను చిరంజీవి ఆయన అన్న మాటలు అవన్నీ ఇది కాదండి. జనరల్ గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే మా కాన్స్టెన్సీకి రావద్దు అని చెప్పి దే ఆర్ బెగ్గింగ్ హిమ్ నాట్ టు కమ్ టు దేర్ కాన్స్టెన్సీ. ఎందుకంటే ఆయన వస్తే నెగిటివ్ అయిపోతుంది మాకు, ఆయన ఎట్టబడితే అట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్సే బతిలాడుతున్నారు ఆయన్ని రావద్దని. సో ఆయన విజయం గారి గురించి ఇప్పుడు బేసికలీ ఏంటంటే మీ తల్లిని మీరు గౌరవించుకుంటారు కాబట్టి మీకు బాధగా చూడటానికి బాధగా ఉంది. వాళ్ళ తల్లిని గౌరవించుకున్న రకాలు కాదు. రాజశేఖర రెడ్డి గారి తల్లి జయమ్మ గారు హాస్పిటల్లో ఉంటే ఎవ్రీడే చనిపోయే ముందు ఎవ్రీడే హీ వుడ్ గో దేర్ అండ్ స్పెండ్ an hour and a half with her. ఈవెన్ ఆయన సీఎం గా ఉండి బిజీ స్కెడ్యూల్లో ఉన్నా గానీ 1 hour 1.5 hour ఆమెతో కూర్చొని ఆమె పలకరించి వెళ్ళిపోయేవాళ్ళంట. చంద్రబాబు నాయుడు తల్లి చనిపోతే కూడా పోవటానికి అతనికి మనస్కరించలేదు. ఆమె చచ్చిపోతుందని తెలిసినా గానీ పోలేదు అతను. అట్లాంటి వాళ్ళు విజయమ్మని వేరే వాళ్ళ తల్లుల్ని ఎట్లా గౌరవిస్తారని మనం అనుకోవాలి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దేర్ బిహేవియర్. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ మొదటి నుంచి అంతే ఉంది.
రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. స్కాట్లాండ్ నుంచి కార్తిక్ మాట్లాడుతున్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువారెడ్డి గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు, మా అడగచ్చండి. నమస్తే గురువారెడ్డి గారు. నమస్తే కార్తిక్. యాక్చువల్ గా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు జగన్ అరెస్ట్ చేశారు, ఇదంతా ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళేమో కేబినెట్ వీళ్ళకి సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి మొత్తం చేశాడు అంటున్నారు. అంటే వీళ్ళ మినిస్టర్స్ అసలు సెన్సెస్ లేవా? అప్పుడు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా బిహేవ్ చేయగలుగుతారు? ఓన్లీ జగన్ ఎలా అరెస్ట్ చేస్తారండి? వీళ్ళకేమో అప్పుడు ఏమి లేదంటారు సెన్సెస్ అసలు కనీసం. కార్తిక్ మినిస్టర్ గా వీళ్ళు అసలు మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిబద్ధతతో చేస్తానని, ఏ రాగద్వేషాలు లేకుండా చేస్తానని చాలా ఉంటాయి. దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు నా మీద పనిచేయవని ఆ టైప్ లో చాలా ప్రమాణ స్వీకారంలో ఉంటుంది. అవన్నీ చెప్పిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు కాబట్టి నేను సంతకం పెట్టాను అనే మనిషి ఇక అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు అనమాట. అంటే ఎప్పుడో 2007లో అగ్రిమెంట్ మీద రాజశేఖర రెడ్డి గారు సైన్ చేయమన్నారు, నేను చేస్తానని చెప్పేసి ఈ రోజు చెప్తున్నారంటే ప్రజలు వాళ్ళని ఏవగించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు మినిస్టర్లా, వీళ్ళు ఏంది ఆ రోజే నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఫోర్స్ చేసి ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆయన బతుకుంటే కనీసం చెప్పేవాడు ఆ రోజు రికార్డ్, చనిపోయిన తర్వాత ఆయన ఫోర్స్ చేశాడు అని. అది తీసుకున్నా గానీ ఆయన ఫోర్స్ చేస్తే జీవో మీద సైన్ చేశావు, ఆయన ఇంకా ఫోర్స్ చేస్తే ఏమన్నా మద్దతు చేసి వచ్చేవాడువే. సో ఆ క్వశ్చన్స్ ప్రజల్లో మనం ఏదో ఎన్ఆర్ఐలని అదే మనం ఆలోచించాల్సిన పని లేదు. ప్రజల్లో ఉంది, ప్రజల్లో అదే ప్రశ్న అడుగుతున్నారు. 2-3 కాన్సెన్సెస్ పోతే వీళ్ళు మాట్లాడేదంతా ట్రాష్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దాట్. రైట్. అలాగే సిబిఐ అడ్డగోలు విచారణను, అలాగే జగన్ అక్రమ అరెస్టులను ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఇది చెప్పాను కదా ఇంతకుముందు. బేసికల్లీ ఏంటంటే వాళ్ళ చేతిలో పవర్ ఉంది, వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈజ్ గాన్ ఫ్రమ్ ది స్టేట్ ఫర్ ఎవర్. ఇక జగన్ కూడా మేము ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ జగన్ ని ఏం చేయగలరు, ఎలా చేయగలరు అనేది ఇది. ఈ రోజు జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీళ్ళ పార్టీ ఒక 5-6 సీట్లోనో 8 సీట్లోనో ఓడిపోద్దని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. చూస్తే విజయమ్మ గారు బయటకు రావడంతో క్రౌడ్స్, మన వెల్దుర్తిలో వచ్చిన క్రౌడ్ గుంటూరు జిల్లా మాచర్ల కాన్స్టిట్యున్సీలో అసలు మా వాళ్ళంతా చెప్తున్నారు దే నెవర్ ఎవర్ సా దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ వన్ ప్లేస్ అని. అంటే వాళ్ళు ఇంతవరకు ఇంత పెద్ద సభలు చూడలేదు అసలు. ఎట్లా వస్తున్నారంటే ఈ 1 గంట అప్పుడు 42-44 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు, వడగాల్పులు వేస్తున్నప్పుడు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. సో జగన్ పోగానే ఏదో పార్టీ ఏదో అయిద్దని అనుకున్నారు. ఏమీ కాదు. ఇప్పటికీ జగన్ వచ్చేదాకా మేము వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ హీ విల్ లీడ్ ఇట్. అండ్ ఈసారి రెజోనేటివ్ గా వచ్చి ఆయన ఇంకా గట్టిగా చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటికేమి పార్టీ ఏమి కాదు, వాళ్ళు ఇబ్బందులు పెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్, మెయిన్ లీడర్స్ అందరినీ సిబిఐ ద్వారానో ఇంకో దాని ఏ విధంగానైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అది ఆ బ్లాక్ మెయిల్ ని లొంగి పార్టీని ఏదైనా చేస్తే వదిలిపెడతారు వీళ్ళని అనుకుంటే అది పిచ్చి భ్రమ అయింది. రైట్. అలాగే ఎల్లో మీడియా అసత్య ప్రచారం రోజు రోజుకి తారాస్థాయికి చేరుతోంది. దీనిపై మీ కామెంట్? ఇది ఏంటంటే ఎల్లో మీడియా మొదటి నుంచి ఏంటంటే జస్ట్ లైక్ చంద్రబాబు, మేము చాలా మేధావులం, మేము చాలా అత్యుత్తమ పురుషులము, మాకంటే మేము మంచికి నిదర్శనం అనే యాంగిల్లో మొదటి నుంచి వాళ్ళు కలరింగ్ ఇచ్చుకుంటూ నడిపిస్తూ ఉంటారు. బేసికల్లీ వాళ్ళు చేస్తే వ్యాపారం, వేరే వాళ్ళు చేస్తే దోపిడీ అనేది వాళ్ళ సేమ్ థింగ్ అని వాటర్ తీసుకొని వస్తూ ఉంటారు. ఈరోజు ఎల్లో మీడియాని ప్రజలు నమ్మటం లేదనేది ఎట్లా ప్రూవ్ అవుతుందంటే ఈనాడు పేపర్ సర్క్యులేషన్ ఎవ్రీ మంత్ తగ్గిపోతా ఉంది. ఎవ్రీ మంత్ సాక్షి సర్క్యులేషన్ పెరుగుతా ఉంది. సో ప్రజలు దే కెన్ ఇట్స్ నాట్ లైక్ 1960s 70s వేర్ ఏదో పైనుంచి ఢిల్లీ నుంచి అమ్మ చెప్తే అందరూ నమ్మే ఆ రోజులు పోయినాయి. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు టీవీలో న్యూస్ పేపర్లను చూసి అన్నిటిని చూసి వాళ్ళంతా వాళ్ళు బేరీ చేసుకుని ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంది అనేది వాళ్ళు గమనిస్తున్నారు. ఐ థింక్ వీ షుడ్ బి ఫైన్ విత్ దాట్. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అన్న సంగతి వీళ్ళు మర్చిపోయి ఏ రోజుకు ఆ రోజు జగన్ మీద తారాస్థాయికి చేరుతున్నారు నిందలు. రైట్. అట్లాంటా నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి.
నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ అండి, అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. గురువారెడ్డి గారితో మాట్లాడదామని కాల్ చేస్తానండి. ప్లీజ్. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. గురువా సెక్రటరీ చెప్పండి. బాగున్నారా? బాగున్నాయి. సో అయితే ఈ ఎట్లా ఉంది ఎలక్షన్ ఇది మనకి? మనం వీఆర్ హోపింగ్ ఇట్స్ గోయింగ్ టు బి 18 out of 18 అండ్ 1 out of 1 అనమాట. 1-2 కాన్సెన్సెస్ లో కొంచెం టైట్ గా ఉందని చెప్పి వినికిడి. బట్ ఇప్పుడు విజయం గారికి వచ్చే క్రౌడ్ యాక్చువల్లీ ఈజ్ మేకింగ్ ఎవ్రీబడి జిటరీ. అసలు అపోజిషన్ పార్టీస్ కి అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ జాబ్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ సైడ్. డెఫినెట్లీ శ్రీనివాస్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10% ఆఫ్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఇంత ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం నుంచి చంద్రబాబు నాయుడు గారు గాని, అధికార పక్షం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు గాని ఏమన్నా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మీద? జనరల్ గా మోరల్స్ ఉంటాయి కదా, మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. అదే రాజశేఖర రెడ్డి గారు 24 అడుగు ఓడిపోతే ఆయన మొత్తం వదిలేసి కడప పోయి పడుకునేవాడు. బట్ వీళ్ళకంత సీన్ లేదు. వీళ్ళకి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే 2009 నుంచి ప్రతి ఎలక్షన్ ఓడిపోతున్నారు. తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ ఓడిపోయారు, ఆంధ్రలో జరిగిన ఎలక్షన్స్ ఓడిపోయారు, అన్ని ఓడిపోయారు. కడప ఎలక్షన్ లో 5.5 లక్షల మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు వాళ్ళకి డిపాజిట్లు పోయినప్పుడు మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఉండుంటే అసలు వాళ్ళు మాట్లాడరు ఇంక నెక్స్ట్. కానీ వాళ్ళు నెక్స్ట్ డే నుంచే ఇది వైఎస్ఆర్ చనిపోయాడు కాబట్టి సింపతి అది అని చెప్పేసి వస్తా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అవకాశాలు, విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇంతకుముందే చెప్తా ఉన్నాను కదా, 18 out of 18 అనుకుంటున్నారు. వీ వాంట్ టు సీ 18 out of 18. ఎందుకంటే నాకు సెంటిమెంటల్ గా ఏంటంటే చిరంజీవి 18 గెలిపించాడు 294లో. జగన్మోహన్ రెడ్డి సీన్ లో లేకుండా 18 గెలిపిస్తాడు, ఆయన ఈక్వలైజ్ చేస్తాడు అనేది నా హోప్ అనమాట. మీరు ఇందాక పరకాల గురించి మాట్లాడారు, పరకాల తెలంగాణ సెంటిమెంట్ గురించి అనేది, దీనికి మీరేం చెప్తారు? తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్లేనరీలో చెప్పారు. మొదటి నుంచి ఆయన మేము ఏమి చేయగలిగేది కాదు, ఇది కేంద్రం చేయాల్సింది. ఒకటి చిచ్చు అయితే వచ్చింది, చిచ్చు అయితే పెట్టారు. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఇది చేస్తే ఒకవేళ రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్నా గానీ ఈ రోజు వరకు తెలంగాణ వాదం మీద, తెలంగాణ ఇష్యూ మీద రాష్ట్రం నష్టపోయింది చాలా ఉంది. ఈ లాస్ట్ 3 years లో అసలు నో డెవలప్మెంట్, నో న్యూ ఇండస్ట్రీస్, నో నథింగ్ అనమాట. చాలా మంది రియల్ ఎస్టేట్ లో దీంట్లో ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేసి చాలా లాస్లో ఉన్నారు. Hopefully, things would settle amicably and, all the regions would be happy. అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్లీ ప్రజానాయకుడు కాబట్టి ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడు. ఆయన ఒక సైడ్ తీసుకునేవాడు, అట్లాంటి మనిషి కాదు అతను. సో హోప్ఫుల్లీ తెలంగాణ సెంటిమెంట్ అట్లీస్ట్ ఫర్ కొండా సురేఖమ్మ, బికాజ్ వీ ఆల్ లవ్ హర్, ఆమె అధిగమించి ఆమె గెలుస్తుందని మా ప్రేయర్స్. రైట్. అలాగే సుష్మా స్వరాజ్ మొన్న రాజ్యసభలో మాట్లాడుతూ జగన్ అక్రమ అరెస్టు గురించి మాట్లాడడం జరిగింది. ఇదే తడుగా అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షాలు కానీ కుమ్మక్కయ్యారు బీజేపీతో. కానీ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, మేం బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ టైఅప్ కాము అని చెప్పేసి. కానీ అదే పనిగా ప్రజల్లోకి ఏదో ఒకటి తీసుకెళ్లాలి అనే నెపంతో ఆ విషయం కూడా తెర మీదకి తీసుకొచ్చింది. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు కడప ఎలక్షన్ అప్పుడు కూడా అదే చేశారండి వాళ్ళు. కడప ఎలక్షన్ అప్పుడు బేసికలీ వాట్ దే సెడ్ వాజ్ బీజేపీ తోటి కలిసిపోతున్నాడు అది ఇదని చెప్పి ముస్లిం ఓటర్స్ ని టర్న్ ఆఫ్ చేద్దామని ట్రై చేశారు. చేస్తే దట్ డిడ్ నాట్ వర్క్ యాక్చువల్లీ. వాళ్ళు క్లియర్ గా చూశారు, Muslim population actually viewed him as a leader that would stand by his word, and he gave a word that he was not going to go towards NDA and BJP అని. ప్రజలు అతను నమ్ముతారు. అదే చంద్రబాబు ఈ రోజు ఒకటి చెప్పి రేపు ఒకటి మార్చి ఎల్లుండి ఒకటి చేసేవాడు కాబట్టి ఆయన్ని
నేను ఇది చేస్తాను అంటే ఆయన నమ్మరు. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు. వాళ్ళు ఈ రోజు కాదు ఎప్పుడు బీజేపీ సైడ్ పోతున్నాడు అని ఎంత ఇది చేసినా గానీ, ఎంత అన్పాపులర్ చేద్దామని ట్రై చేసినా కానీ ప్రజలు. అలాగే చివరికి ఒక మాట చెప్పండి, అమెరికాలో వైఎస్ఆర్సీపీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది? ఇప్పుడు ఎన్ఆర్ఐ లైఫ్ ఇస్ స్ట్రేంజ్ అండ్ వెరీ ఇన్ ఎ వే డిఫికల్ట్ అండి. ఇక్కడలాగా మాకు హెల్ప్ ఉండదు. బేసికల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వర్క్ అండ్ కిడ్స్ స్కూల్కి పోతూ ఉంటారు. కిడ్స్ యాక్టివిటీస్, కిడ్స్ ఇది టైం ఉండేది చాలా తక్కువ అండి మాకు. ఆ టైంలోనే చాలా మంది చాలా స్టేట్స్ లో చాలా దీంట్లో చాలా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ఇజంని, వైఎస్ఆర్ గారిని గౌరవిస్తూ చాలా చేస్తూ ఉంటారు. అండ్ యూనో ఇక్కడ జగన్ గారు కానీ ఎవరైనా కానీ దే ఆల్ అప్రిషియేట్ వాట్ హీ డిడ్, వాట్ వీ ఆల్ డూ దేర్. అండ్ ఇక ఇక్కడ చేసినంత చేయలేము మేము, బట్ వీ ట్రై టు డూ ద బెస్ట్ వీ కెన్. హోప్ఫుల్లీ మా కాంట్రిబ్యూషన్ వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ couple of years so that when the general elections come, we are doing something to help the party. That's all we care for. Right. Thank you so much. ఈరోజు సాక్షి వేదికకు వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు, మా వ్యూవర్స్ తో మాట్లాడినందుకు. Thank you అండి. Thank you for the opportunity here. Right. Thank you so much. ఇది ఇవాల్టి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే ట్యూన్.